ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి, భాషల్లో ఎలా మాట్లాడాలి, భాషలు మనకి ఎందుకు అవసరం అనే దాని గురించి వాక్యం విందాం. ఒకరోజు ప్రభు నాతో మాట్లాడుతూ ఒక సండే స్కూల్ క్లాస్కి వెళ్ళి ఒక క్లాస్ తీసుకో అని చెప్పినప్పుడు, సరే ప్రభు నేను వెళ్తానని చెప్పి నేను ఆ ముందు రోజు సిద్ధపడుతూ ప్రార్థనలో కనిపెట్టుకొని చూడగా ఒక దూత నాకు కనబడి ఒక ఖడ్గం పట్టుకొని నిలబడడం చూసాను నేను. అయితే మరుసటి రోజు నేను ప్రార్థన చేయడానికి సండే స్కూల్ క్లాస్ తీసుకోవడానికి ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ చర్చ్లో పిల్లలంతా 6th క్లాస్లో పిల్లలే ఉన్నారు. నేను వాళ్ళని చూసినప్పుడు పరిశుద్ధాత్మ గురించి, భాషల గురించి మాట్లాడమని వీళ్ళకు ఎలా చెప్పాలి అని నేను అనుకున్నాను. అయితే ప్రభు అన్నాడు, నీవు కాదు నువ్వు చెప్పు, నువ్వు చెప్తే వాళ్ళకు నేను సహాయం చేసి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళను పరిశుద్ధాత్మతో నింపుతాను అన్నప్పుడు నేను మొదలుపెట్టి వాక్యం చెప్పడం జరిగింది. వాళ్ళతో పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి ఎలా వచ్చింది, ఇలా వాళ్ళు అగ్ని నాలుకలతో నింపబడ్డారు, వాళ్ళకి ఎలా పరిశుద్ధాత్మ మేడ మీద గదిలో వాళ్ళను ఆవరించింది, ఎట్లా వచ్చింది అని చెప్పినప్పుడు ప్రభు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వినడం జరిగింది. తర్వాత చివరి ప్రార్థన నేను చేసినప్పుడు 2-3 పిల్లలకు పరిశుద్ధాత్మ రావడమే కాక అన్య భాషల్లో మాట్లాడడం కూడా స్టార్ట్ చేశారు. చూడండి, ఇంత చిన్న పిల్లలు వితౌట్ బాప్టిజం దే ఆర్ స్పీకింగ్ ఇన్ లాంగ్వేజెస్. ఇంత చిన్న పిల్లలు మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళమైన మనము కొన్నిసార్లు దాన్ని పొందుకోవడంలో చాలా మటుకు మనము దాన్ని ఆశపడడంలో కానీ ఎక్కడో ఒక లోపం ఉండడం వల్ల దాన్ని పొందుకోలేకపోతుంటాము. ప్రభు వాక్యంలో చెప్పినట్టు ఆత్మ లేని వాడైతే నా వాడు కాడని ప్రభు చెప్తున్నాడు. మనందరికీ చాలా మటుకు ఆశ ఉంటుంది, పరిశుద్ధాత్మ నింపబడాలని, భాషల్లో మాట్లాడాలని ఆశ ఉంటుంది. కానీ దాన్ని పొందుకోవడంలో మనము కొంచెము ఎంత ప్రయత్నించా కూడా మనము పొందుకోలేకపోవడానికి కారణము అనేకం ఉండొచ్చు. అయితే ఈ వీడియో ద్వారా మనము ఎలా పొందుకోవాలి, ఎలా భాషల్లో మాట్లాడాలి, అసలు భాషలు ఎందుకు అవసరం అనేది కూడా చూద్దాం. చూడండి, మనకు 3 ఆకాశాలు ప్రభు సృష్టించాడు. మొదటి ఆకాశము అంటే మనం ఉండే స్థలం అన్నట్టు, మేఘాల వరకు, లేకపోతే ఇంకా మేఘాల పైన ఉన్నంత వరకు మొదటి ఆకాశము. రెండవ ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు అవన్నీ ఉంటాయి. మూడవ ఆకాశంలో ప్రభు ఉంటాడు. ఈ రెండవ ఆకాశం అంతా కూడా సాతాను చేతిలో బంధింపబడి ఉన్నది. ఆ ఆకాశము ఒక మందమైన నల్లటి పొరలాగా మన ప్రార్థనలకు అడ్డంగా ఉంటూ మనల్ని ప్రభువును దూరం చేస్తూ ఉంటుంది. మనము ప్రార్థనలో ఎప్పుడైతే కూర్చుంటామో మన భాషల్లో మాట్లాడుతుంటాం, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏ భాష మాట్లాడినా లోకంలో ఉన్న భాషలన్నీ సాతానుకు తెలుసు. మనం ఏమన్నా ప్రార్థనలో మొదలుపెట్టినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే వెంటనే తన దూతల్ని పంపి ఆ ప్రార్థనను బైండ్ చేస్తాడు. బైండ్ అంటే బంధించడం జరుగుతుంది. ఆ ప్రార్థనలో 2nd హెవెన్ దాటి 3వ ఆకాశానికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అయితే మనము అందుకే ప్రభు ఏమంటున్నాడంటే మీరు భాషల్లో మాట్లాడాలి. ఆ భాషల్లో మాట్లాడినప్పుడు మీ నోటి నుంచి అగ్ని వస్తుంది. అగ్ని ఏం చేస్తుందంటే ఆ మందమైన ఆ పొరలోని చొచ్చుకొని పోయి ఆ పొరను కాల్చివేసి ఆ పొరలోంచి మన ప్రార్థనలు వెళ్ళి ఆ సాతాను ఆ పొర ద్వారా మన ప్రార్థనలు బంధించకుండా అవి బయటికి వెళ్ళిపోయి ప్రభు 3వ ఆకాశంలో ఉండగా అక్కడికి మన ప్రార్థనలు చేరి ఆయన చెవులో వచ్చి ఆయన సహాయం మనకు అందడం జరుగుతుంది. చూడండి, దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడే ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరనని ఉంది. చూడండి, ప్రార్థన ఆరంభించినప్పుడే మనం అనుకుంటాము కదా, ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు వింటలేడు, ఎన్నిసార్లు చేయాలా, ఎన్ని రోజులు చేయాలా అని అనుకుంటాం. కానీ చూడండి, అసలు జరిగేది ఏంటంటే అక్కడ ప్రార్థన ఆరంభించినప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ మధ్య ఆకాశంలో, 2వ ఆకాశంలో సాతాను నిలబడి వాటిని అన్నిటినీ కూడా ఆ పొర దాటి కిందికి రాకుండా, బ్లెస్సింగ్స్ మనకు రాకుండా ఏం చేస్తాడంటే ఆ పొరను వాడుకొని ఆ ప్రార్థనల నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ని తిప్పి పంపిస్తుంటాడు. ఆ తిప్పి పంపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మన ప్రార్థనలో ఆ పొరను చీల్చేయాలి, ఆ పొరను కాల్చివేయాలి. అప్పుడు ఏంజలిక్ హెల్ప్ అంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా
దూతలు వచ్చి మనకు ఆ బ్లెస్సింగ్స్ని మనకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, దానియేలు కూడా దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12, 13లో మనం చూసినట్టు దానియేలు కోసము మిఖాయేల్ అనే దూత యుద్ధం చేసిందంట. దానియేలు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడే ప్రార్థనకు జవాబు వచ్చింది. మిఖాయేల్ అనే దూత 21 రోజులు అంటే 3 వారాలు ఫైట్ చేయడం జరిగింది. ఈ ఫైటింగ్ ఎందుకు జరుగుతుందంటే ఆ రెండవ ఆకాశంలో ఉన్న దూతలు ఏ మాత్రము బ్లెస్సింగ్స్ రావడానికి ఒప్పుకోకపోవడం ద్వారానే. సో మనము నార్మల్గా మన భాషలో మనం మాట్లాడితే మాత్రం మన ప్రార్థనలకు అంత బలం ఉండదు. అందుకే ప్రభువుకు తెలుసు కాబట్టి అన్య భాషలు ఇవ్వడము జరిగింది. ఇవి ప్రతి విశ్వాసికి కంపల్సరీ ఉండాల్సిన ఆయుధం. ఈ అన్య భాషలు ఏం చేస్తాయంటే మనల్ని ప్రభు యొక్క ఆన్సర్స్ని తెచ్చుకోవడానికి, మన విజ్ఞాపనలు ప్రభు వరకు చేరడానికి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ పరిశుద్ధాత్మను, ఈ వాక్యాన్ని మనం చదువుకుంటుండగా మనకేం తెలుస్తుందంటే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నేను గమనించిన వరకు 4 రకాలుగా పరిశుద్ధాత్మను మనుషులు పొందుకోవడం నేను చూశాను. మొదటిది, దేవుడు వాళ్ళను బాప్తిస్మంలోనో రక్షణ తీసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడే, బాప్తిస్మం పొందినప్పుడే కొంతమందిని పరిశుద్ధాత్మతో నింపి వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెడతారు. రెండవది, వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు కానీ, రక్షణ తర్వాత వాళ్ళే ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ ప్రభు వాళ్ళని పరిశుద్ధాత్మతో భాషలతో నింపడము జరుగుతుంది. కొంతమంది బాప్తిస్మం లేకుండానే, ఇప్పుడు చెప్పాను కదా, చిన్నపిల్లలు బాప్తిస్మం తెలియకుండానే చాలా చిన్న సమయంలోనే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ భాషలను పొందుకోవడం జరుగుతుంది. నాలుగవ రకం ఏమంటే ఈ రక్షణ వచ్చిన తర్వాత ఆత్మను ప్రజ్వలింప చేసుకోవడం ద్వారా ఈ భాషలను కూడా పొందుకోవచ్చు. ఈ వాక్యము 2వ తిమోతి గ్రంథము 1:6 అధ్యాయంలో ఉన్నది. ఆ హేతు చేత నా హస్తనిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపా వరము ప్రజ్వలింప చేయవలెనని మీకు జ్ఞాపకం చేయుచున్నాను. అంటే ఏంటంటే మనం రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడి మన హృదయంలో వెలిగింపబడతాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతల్లో ఒకటి భాషల్లో మాట్లాడడం. ఆ భాషల్లో మాట్లాడాన్ని మనం ఏం చేయాలంట? ప్రజ్వలింప చేయాలంట. ప్రజ్వలింప చేయడం అంటే దాన్ని దాగి ఉన్న దాన్ని బయటికి తీసుకురావడం, లేకుంటే దాన్ని వెలిగించడం, దాన్ని యాక్టివేట్ చేయడం అంటారు ఇంగ్లీష్లో. యాక్టివేట్ చేయాలి వాటిని. అంటే ఆల్రెడీ మనలో ఉన్నాయి, వాటిని ఏం చేయాలంటే మనము బయటికి వచ్చేటట్టు, బయటికి కనబడేటట్టు, ప్రత్యక్షత అంటే ఏంటి? మనకు బయటికి కనబడేటట్టు అది చేసుకోవాలి. కొందరికి అది చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను ఈ ప్రజ్వలింపజేయడం ద్వారా ఎలా తెలుసుకోవాలనేది నేను నేర్చుకున్న తర్వాత నేను ప్రభువుని అడిగాను. ప్రభువా, నేను భాషల్లో మాట్లాడాలని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు హోలీ స్పిరిట్కి చెప్పి సహాయం చేయమని అడిగి నువ్వు మాట్లాడని స్టార్ట్ చేయమని చెప్పాడు. సరే అని నేను ఒకరోజు కూర్చొని హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మదేవా, నువ్వైతే నాలో ఉన్నావు అని నాకు తెలుసు, నువ్వు నాలో ఉన్నావు, అయితే నాకు ప్రత్యక్షత ద్వారా తెలుపు, నేను భాషల్లో మాట్లాడాలి అని నేను పరిశుద్ధాత్మదేవా, నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను, నాకు సహాయం చేయమని అడిగి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. కొద్దిసేపు అయిన తర్వాత నేను ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నాను. తర్వాత నేను నోరు తెచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు ఒక అన్నోన్ వర్డ్ వచ్చింది. అన్నోన్ వర్డ్ అదేంటంటే రీకా అనే పదం ఒకటే పదం వచ్చింది నాకు. ఇంకా తర్వాత ఇంకా వేరే మాటలు ఏమి రావట్లేదు. కానీ నేను ఆ ఒక్క మాటకి ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటే కనీసం అసలు భాషలే రాని నాకు కనీసం ఒక వర్డ్ అన్న వచ్చిందని. ఇంకా నేను ఆ భాష ఒకటే వర్డ్ని పట్టుకొని కొన్ని రోజులు అదే ఒకటే మాటతో ఒక ఎక్సర్సైజ్ లాగా రోజు ఒక టైం పెట్టుకొని అదే మాట మాట్లాడడం జరిగింది. కొన్ని రోజులకు ఒక 15 days 10 days 10-15 daysలో నాకు 2-3 మాటలు గ్రహింపబడడం జరిగింది. ఇంకా 2-3 మాటలు పోయి ఇంకా నేను అలాగే ప్రతిరోజు ప్రార్థన చేయడం, ఒక టైం పెట్టుకొని ఒక 2 minutes 3 minutes ఇదే ఆ మాటల్ని రిపీట్ చేస్తూ పోతూ ఉంటే 2-3 monthsలో నేను ఒక చిన్న సెంటెన్సెస్
పరిశుద్ధాత్మ భాషల్లో నాకు సహాయం చేస్తున్నప్పుడు సెంటెన్సెస్ ద్వారా మాట్లాడడం జరిగింది. 2-3 సెంటెన్స్ నేను రిపీట్ చేయడం స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని రోజులకు అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నాకు అన్య భాషలు మాట్లాడడం ఫ్లూయెంట్ అంటే ధారాళంగా మాట్లాడడానికి అవకాశము ప్రభు నాకు కల్పించాడు. సో ఇట్లా మాట్లాడడం ద్వారా నేను చాలామంది ఏమవుతుందో ఇట్లా మాట్లాడినందుకు నేను కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఇంకా నాకు కొన్నిసార్లు డౌట్ వచ్చేది. ఇప్పుడు 2-3 మంత్స్ చాలా స్లోగా వెళ్ళినాయి. నేను ఐ వాజ్ వెరీ 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 అంటే ఏంటి ప్రభువా ఒకటే మాట మాట్లాడుతున్నాను, అసలు ఇది ముందుకే వెళ్ళట్లేదు అని చాలా అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇది నీకు నిజమైన భాషనేనా, ఇది నిజమైన భాష కాకుండా వచ్చని సాతాను నన్ను డౌట్లో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే నేనైతే ఈ డౌట్లన్నిటిని జయించి నేను మొండిగా లేదు నాకు దేవుడు ప్రభువా నాకు తప్పకుండా దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పి నేను మాట్లాడుతూ వెళ్ళడం ద్వారా నాకు ఈ పరిశుద్ధాత్మ భాషలలో మాట్లాడడానికి ఎంతోగానో అవకాశము దొరికింది. ఇంకా నాకేం తెలుసుకున్నానంటే నేను ఈ పరిశుద్ధాత్మలో మనం పాడొచ్చు కూడా అని తెలుసుకున్నాను. మనకి ఏదన్నా మంచి పాట మనకు నోటికి వచ్చిన పాటను తీసుకొని పరిశుద్ధాత్మను అడిగి మనము పాట మొదలు పెడితే భాషల్లో మనం పాడడానికి కూడా అవకాశము ప్రభు ఇస్తాడు. అది కూడా మనము చేయొచ్చు. అయితే ఈ అన్య భాషలు అంటే ఇది ఎలా ఉంటుందంటే డిఫరెంట్ సిచ్యుయేషన్స్, ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క భాష మనకు పరిశుద్ధాత్మను గ్రహిస్తాడు. చూడండి, మనం ప్రార్థనలో కొన్నిసార్లు వర్షిప్ చేస్తాము, కొన్నిసార్లు కృతజ్ఞత ఆశ్చర్యిస్తాము, కొన్నిసార్లు విజ్ఞాపన చేస్తాము, కొన్నిసార్లు విన్నపాలు చేస్తాము. సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనము ప్రార్థనలో డిఫరెంట్ వాళ్ళ కోసము, అంటే వివిధమైన వాళ్ళ కోసము రక్షణ కోసం ప్రార్థన చేయడము, లేకపోతే బ్లెస్సింగ్స్ కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. అలా చేసినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఏమన్నాడంటే, నువ్వు ఒక టాపిక్ తీసుకొని ఒక మనిషిని తీసుకొని నా సహాయంతో మాట్లాడు అని అన్నప్పుడు, నేను కొన్నిసార్లు వర్షిప్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చేది, ఒక రక్షణ మా కోసం ప్రార్థన చేసినప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చేది, అదే మనిషి కోసం మరుసటి రోజు చేసే అదే లాంగ్వేజ్ వచ్చేది. అంటే ఏంటంటే అన్య భాషలు ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క భాష ఉంటుంది. వర్షిప్కి ఒక భాష ఉన్నది, కృతజ్ఞత చెల్లించడానికి ఒక భాష ఉన్నది, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఒక భాష ఉన్నది. అట్లా పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తుంటాడో మనం అలా ముందుకు వెళుతూ మనం పరిశుద్ధాత్మలో నింపబడడానికి సహాయము కలుగుతుంది. తర్వాత ఇంకెప్పుడైనా మనము ప్రార్థనలో బలహీనంగా ఉన్నప్పుడు కూడా మనకి ఏం ప్రార్థన చేయాలో తెలియదు. కొన్నిసార్లు బాగా రోదన కానీ మన సాయాసమై కానీ లేకపోతే ఏదైనా ప్రార్థన చేయలేకపోవడం, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము పరిశుద్ధాత్మతో సహాయం అడిగినప్పుడు అన్య భాషల్లో మనకు ఉచ్చరింప శక్యంగా మూలుగులతో విజ్ఞాపనలతో ప్రభు మన పక్షాన పోరాడుతుంటాడు. సో ఆ ప్రార్థనలు మనల్ని ఎంతగానో ఆదరిస్తాయి. మనకు తెలియకుండానే ఈ ప్రార్థనలు సాతాను బంధించలేడు. ఈ ప్రార్థనలు సాతాను పిచ్చివాని చేస్తాయి, కన్ఫ్యూజ్ చేస్తాయి, తలగొక్కుంటుంటాడు, బంధించలేకపోతాడు. ఎందుకంటే మన దగ్గర రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మన నోట్లోంచి అగ్ని బయలుదేరుతుంటుంది, మన చుట్టూ అగ్ని ఉంటుంది. పరిశుద్ధాత్మ సాతాను మన దగ్గరికి రానివ్వడు. సో ఇలాంటి ప్రార్థన ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు, అనేకుల గురించి ప్రార్థన చేయొచ్చు, ఆ మందటి పొరాన్ని మనం తెంపవచ్చు. ఇంకా ప్రభు ప్రార్థన చేసి మనకు కావాల్సినవన్నీ మనం పొందుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నేను కొన్ని భాషల్లో మాట్లాడబోతున్నాను. మీరు కావాలంటే నా భాషలో మీకు ఈజీగా ఉన్న పదాన్ని తీసుకొని మీరు ప్రార్థనలో కూడా మొదలు పెట్టవచ్చు. మీరు అది చేస్తూ ఉంటే ఒక వర్డ్ పోయి 2 వర్డ్స్, 2 పోయి 3, 3 పోయి ఒక సెంటెన్స్, తర్వాత మీరు అన్య భాషలు ధారాళంగా మాట్లాడడానికి ప్రభువు మీకు సహాయం చేస్తాడు. సో షెల్ వి స్టార్ట్. రియా సఫారి మైరో సొకియారా నైరా సికియారా ఫాసో రోసియారా థైరి రెఫైత్రో నారా రిసియారా పారో సొకియారా నీరా రిఖారా ఫారెలో ఎహెస్రి నారా ఫోస్త్రోలారో ఫసిరా హాస్రి మైరో సొఖా రిఖ్యా పారాల సర్తారలో ఫరా బెఖ్యారా లసిరాఫ్రో రిహాస్రి నాయరా 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 రిఖారో లారసరా బోహోరా హాస్రి ఫార్లి హోతురా అహాలా ప్రిఖాలి రాఫో రోస్త్రి నారా రోశ్రీలానా పరిశుద్ధాత్మదేవ ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి.
మీ సన్నిధానంకి వచ్చి ప్రార్థించి ప్రభా మీ గురించి నాయన మంచి వాక్యం వినటకు మాకు సహాయం చేసిన వందనాలు తండ్రి. ప్రభా నాయన నీ శిష్యులను తండ్రి మేడ మీద గదిలో ప్రభా నాయన అగ్ని నాలుకలతో అభిషేకించినావు నాయన, నీకు స్తోత్రం వందనాలు ప్రభా తండ్రి. నాయన ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభా, ఎవరికైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభా, పరిశుద్ధాత్మ కావాలని భాషల్లో మాట్లాడాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నాయన, నీకు స్తోత్రం వందనాలు తండ్రి. దేవా నాయన నీ సన్నిధిని ప్రభా బతిమలాడుకుంటున్నాం తండ్రి, విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా తండ్రి. నాయన పరిశుద్ధాత్మతో నాయన మమ్మల్ని నింపుమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. యేసయ్య మీ భాషల్లో దయచేయండి నాయన, ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన ప్రభా, తాకండి ప్రభా, మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన ప్రభా తండ్రి. నాయన గివ్ అస్ ద ప్రేయర్ లాంగ్వేజ్ నాయన, మాకు కావాల్సిన ప్రార్థన భాషలను ప్రభా భాషల్లో మాట్లాడే ధన్యతను మాకు దయచేయమని దేవా, వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశించమని తండ్రి. అనేకమైన తండ్రి ప్రభా సాక్ష్యాలు నాయన తండ్రి ఈ ప్రార్థన ద్వారా కలుగునుగాక నాయన ప్రభా తండ్రి. ఆశపడుతున్న ప్రాణాన్ని తృప్తిపరచమని, గొప్ప కార్యాలను జరిగించి నువ్వు మహిమ పొందుమని యేసుక్రీస్తు పేరు మీకు వచ్చున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ ప్రార్థనను మీరు ఒకసారి కాదు, రెండుసార్లుగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేంత వరకు ప్రభుని అడగండి, ఈ ప్రార్థన పెట్టుకోనండి, మీకు ప్రభు సహాయం చేస్తాడు. మరి ఒక వీడియో ద్వారా కలిసే వరకు ప్రభు మీకు సహాయం చేయనుగాక, ఆమెన్.